ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో హైదరాబాద్లో తమ క్యాంపస్ను విస్తరిస్తున్నట్లుగా ప్రకటించింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని గోపనపల్లిలో మరొక ఐటీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపింది. ఈ సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషబ్ ప్రేమ్జీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం విప్రో నుంచి కీలక ప్రకటన వెలువడింది. మరొక వైపు హైదరాబాద్లో విప్రో విస్తరణ నిర్ణయాన్ని రేవంత్ స్వాగతించారు. విప్రో వంటి ప్రఖ్యాత సంస్థలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తగిన మద్దతు ఇచ్చేందుకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విప్రో విస్తరణతో తెలంగాణలో ఐటీ రంగం మరింత వృద్ధి చెందుతుందన్నారు. కొత్త విప్రో సెంటర్ రాబోయే 2-3 ఏళ్లలో పూర్తవుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో విప్రో చేసుకున్న ఒప్పందంతో ఐటీ పెట్టుబడులు గమ్యస్థానంగా రాష్ట్ర ఖ్యాతి మరింత పెరుగుతుంది అని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ స్కిల్ ఇండియా యూనివర్సిటీతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని విప్రోను కోరారు.